రాష్ట్రంలో ఇవాల్టి నుంచి 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ద్రోణి కొనసాగుతుండటంతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి శీతల గాలులు వీస్తుండటంతో వానలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రేపు ఉత్తర, పశ్చిమ, తూర్పు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే 4-5 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తగ్గే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకైతే కాస్త ఉపశమనం దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కాస్త టెంపరేచర్స్ కూడా తగ్గుముఖం పడతా ఉన్నాయి. అదేవిధంగా అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. మరి రాబోయే 4-5 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు దాదాపు 40 డిగ్రీల వరకు కూడా దాటిన ఉష్ణోగ్రతలు సిచ్యువేషన్ చూసాము. సో ప్రస్తుతం కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. అక్కడక్కడ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న దాదాపు మనకు అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి కదా. సో ఎక్కడెక్కడ నిన్న వర్షాలు కురిశాయి, దాంతోపాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి నిన్న ముఖ్యంగా ఆదిలాబాదు, కొమరంభీము, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ప్రాంతంలో వర్షాలు పడాయండి. 1 నుంచి 2 సెంటీమీటర్ల వరకే లైట్ రెయిన్ కింద వస్తుంది ఇది. సో లైట్ టు మోడరేట్ రెయిన్. అయితే ఇవన్నీ కూడా క్యూములోనింబస్ మేఘాల తాకిడి వల్ల పడిన వర్షాలే. సో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఈ జిల్లాల్లో పడటం జరిగింది. అలాగే మనకి ఇటువంటి పరిణామం మనకి రాగల 4-5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు కూడా మనం అందుకని కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ రోజు చూసినట్టయితే ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే మన పశ్చిమంలో చూసినట్టయితే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కొంచెం 4-5 చోట్ల, మిగిలిన జిల్లాల్లో 1-2 చోట్ల ఈ రోజు కూడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రేపు మన సెంట్రల్ జిల్లాలు మరికొన్ని జిల్లాలు కూడా యాడ్ అయ్యి రేపు కూడా మనకి ఈ రకంగా వార్నింగ్ ఉంది. అయితే మనకి 18, 19 తారీఖులు అంటే ఈ రోజు నుంచి 3-4 రోజుల్లో ఇది కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ అయ్యి మనకి రాష్ట్రంలో ఇంచుమించుగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఇటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే ఎండలతో ఇబ్బంది పడుతున్న నగరవాసులు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఒక్కసారిగా వాతావరణం ఎందుకు మారింది, దాంతోపాటు వర్షాలు కురుస్తున్న గల కారణాలు ఏంటి సార్? అంటే మన సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయా, ట్రఫ్ ఉందా, ఏంటి రీజన్స్ ఏంటి? మనకి ఈ వేసవి కాలంలో ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం అనమాట. ప్రీ మాన్సూన్ షవర్స్ ఇవి ఏంటంటే మనకి ఈ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పట్టడానికి కారణం మనకి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్నప్పుడు వివిధ ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల మనకి ఉపరితల వాతావరణంలో సైక్లోనిక్ సర్క్యులేషన్స్, ట్రఫ్స్ ఏర్పడుతుంటాయి. అలాగే మనకి ఉత్తర భారతదేశంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనే పరిణామం కూడా ఉంటుంది. దీనివల్ల కూడా దేశవ్యాప్తంగా విండ్ ప్యాటర్న్స్లో చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ రావడం వల్ల మనకి ప్రస్తుతం ఉత్తర దక్షిణ దిశగా ఒక ద్రోణి ఏర్పడింది. ఆల్రెడీ మనకి మరాఠ్వాడా ప్రాంతం నుంచి తమిళనాడు వరకు తెలంగాణకు ఆనుకుని ఒక ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి వల్ల ఏమవుతుందంటే మనకి పశ్చిమాన ఉన్న అరేబియన్ సముద్రం నుంచి, అలాగే తూర్పున ఉన్న బంగాళాఖాతం నుంచి కూడా తేమగాలులు అనేవి మెయిన్ ల్యాండ్కి మీదకి రావడం జరుగుతుంది. ఇట్లా తేమగాలులు వచ్చిన సమయంలో మనకి టెంపరేచర్లు ఎక్కువ ఉన్నట్టయితే మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఇట్లా క్యూములోనింబస్ మేఘాల వల్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే పరిణామం మనకి ఈ వేసవి కాలంలోని 3 నెలల్లోనూ కూడా ప్రతి నెలలోనూ 2-3 సార్లు జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా మనకి టెంపరేచర్లు కూడా ఎక్కువ ఉన్న టెంపరేచర్లు మళ్ళీ 3 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఓకే సార్, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొన్నటి వరకు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, దాంతోపాటు వచ్చే 4-5 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి 40 డిగ్రీల రేంజ్ నుంచి ప్రస్తుతం ఆల్రెడీ 1-2 డిగ్రీలు తగ్గడం జరిగింది. ప్రస్తుతం మనకి 34 నుంచి 38 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉన్నాయి. ఈ టెంపరేచర్లు మనకి రాగల 3-4 రోజుల్లో మరింత తగ్గి ఇంచుమించు మరొక 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది అన్ని ప్రాంతాల్లోనూ కూడా. ఓకే సార్, ఇక వర్షాలకు సంబంధించి చూసుకున్నట్టయితే వర్షాలతో పాటు కూడా ఈ ఈదురుగాలుల తీవ్రత, ఉరుముల మెరుపుల తీవ్రత ఉంటుందని చెప్తా ఉన్నారు. దాదాపు ఈదురుగాలు ఏ రేంజ్లో ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు వడగళ్ల వర్షాలు ఏమైనా కురిసే అవకాశం ఉందా సార్? ఈదురుగాలు మనకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈరోజు రేపు మనం వార్నింగ్ పెట్టిన ఈ ఎల్లో కలర్ వార్నింగ్ పెట్టిన జిల్లాల్లో ఈరోజు రేపు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. అలాగే 18, 19 తారీఖులు అంటే ఈ రోజు నుంచి 3-4 రోజుల్లో మనకి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా మనం ఇటువంటి వార్నింగ్ పెట్టడం జరిగింది. ఆ 2 రోజుల్లో ఈదురుగాల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. కొంచెం తీవ్రత ఉన్న
ప్రాంతంలో 60 కిలోమీటర్ల వరకు కూడా అప్పుడప్పుడు ఈదురుగాలు చేరుకునే అవకాశం ఉంది. ఓకే సార్, ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు రైతులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు జారీ చేశారు, అదే విధంగా కావచ్చు ముఖ్యంగా ఏ సమయంలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్? ఈ వర్షాలు ముఖ్యంగా మనకి మధ్యాహ్న సమయం అంటే 2 గంటల తర్వాత అరౌండ్ 1:30, 2 o'clock తర్వాత గ్రాడ్యువల్గా ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఏర్పడటం జరుగుతుంది. 2-3 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సుమారు 9-10 గంటల వరకు కూడా ఈ వానలు కొనసాగే అవకాశం ఉంటుంది. సో మార్నింగ్ సమయంలో ఈ వ్యవసాయ పనులు చేసుకునేవారు ఇటువంటి వారు మార్నింగ్ సమయంలో పూర్తి చేసుకోవడమును, అలాగే బయట ఆరబోసిన ధాన్యము ఇటువంటి వాటిని కూడా మధ్యాహ్న సమయంలో జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం భారీ వర్షాలు కాకపోయినా ఈ ఈదురుగాలులు వేగము ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం పంట నష్టం కూడా కొన్ని ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కాస్త క్లౌడీ వెదర్ అనేది మనకు మార్నింగ్ కనిపించింది, అక్కడక్కడ చిరుజల్లులు కూడా కనిపించాయి. ఇక హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు కావచ్చు వచ్చే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఏ విధంగా కురిసే ఛాన్స్ ఉంది సార్? హైదరాబాద్లో కూడా మనం ఈ రోజు నుంచి వచ్చే 4 రోజుల వరకు వర్ష సూచన చేయడం జరిగిందండి. అయితే ఈ రోజు మనకి రంగారెడ్డి జిల్లాలో కొంచెం 4-5 చోట్ల, మిగిలిన హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 1-2 చోట్ల ఇటువంటి పరిణామం ఉండే అవకాశం ఉంది. మనకి 18-19 తారీఖుల్లో మన సిటీలో ఇంచుమించు 3 జిల్లాల్లోనూ కూడా ఈ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు, అలాగే 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే వాతావరణం మారిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఇటు టెంపరేచర్స్ కూడా మనకు తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే 1-2 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రత తగ్గుముఖ పట్టాయి. ఇక వచ్చే 4-5 రోజులు కూడా మనకు 3-5 డిగ్రీల వరకు కూడా ఇటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా వర్షాలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే వచ్చే 4-5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఏవైతే జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆ జిల్లాలకు సంబంధించి ఈదురుగాలు, ఉరుముల మెరుపుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 4-5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ నాగరాజ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.